హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరిత మోహన్. నోటికి రుచిగా మరియు ఆరోగ్యంగా ఉండే కూర తినాలని ఉంటే ఈ తోటకూర వెల్లుల్లి వేపుడు తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 4 పెద్ద సైజు తోటకూర కట్టలు తీసుకున్నాను. వీటిని ఇలా కాడలతోనే సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసి బాగా ఉడకనివ్వాలి. గోంగూర, చుక్కకూర లాగా ఈ తోటకూర త్వరగా ఉడకదు, కాబట్టి ఇది పూర్తిగా ఉడకడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీటి కాడల్ని పట్టుకున్నప్పుడు అవి మెత్తగా ఉడికితే మనకి తోటకూర ఉడికిపోయినట్లే. ఇక్కడ తోటకూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న నీరంతా పూర్తిగా తీసేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ తోటకూర పూర్తిగా చల్లారేలోపు స్టవ్ మీద మరో కడాయి పెట్టి కొంచెం నెయ్యి, 4-5 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో 1 స్పూన్ సాయి మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 2 కరివేపాకు రెమ్మలు, 2 వెల్లుల్లిని ఇలా పూర్తిగా వలుచుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఇంచు అల్లం తురుము, 1 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. తోటకూరని మనం ముందే ఉడికించుకున్నాం కదా, కాబట్టి ఈ పోపు బాగా వేగితే మనకి కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పోపు మరికొంచెం వేగిన తరువాత ఇలా 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గుతాయి. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న తోటకూర మొత్తం ఇందులో వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను చేసే ఏ రెసిపీ అయినా నేను మసాలా కారం వేసుకుంటాను. మీరు వేసేది పచ్చి కారం లేదా గొడ్డు కారం అయితే మీరు సెపరేట్గా మసాలా పౌడర్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ తోటకూర మొత్తం మనం ఫ్రై చేసుకున్న పోపుతో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ 5 నుండి 10 నిమిషాలు వేగనివ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం. మన రెసిపీ తోటకూర వెల్లుల్లి వేపుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీని స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతే సింపుల్గా ఈ తోటకూర వెల్లుల్లి వేపుడు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.